కొడువ జాతి మొత్తం సంఖ్య వాళ్ళ భాష తుళు భాష. తుళు ఎవరి భాషమ్మా? మనకు శ్రీకృష్ణదేవరాయలు వారి ఆస్థాన భాష తుళు. ఆయన తుళు భాషకు సంబంధించిన వాడు. మనకు తెలుగు కన్నడలో కన్నడ ఇట్లను శ్రీకృష్ణదేవరాయల భాష తుళు. ఆమె భాష కూడా మదర్ టంగ్ కూడా తుళు. విశేషం ఏంటనంటే బ్రహ్మగిరి కొండల్లో అగస్త్య మహాముని కావేరి నదిని కమండలంలో పట్టి బంధించి తీసుకొని పోతుంటాడు. ఇది నచ్చనటువంటి విఘ్నేశ్వరుడు విశ్రమించే అంటే అగస్త్య మహాముని విశ్రమించే సమయంలో నచ్చనటువంటి విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వచ్చి ఆ కమండలాన్ని తన్నేస్తాడు. తన్నేగా ఆ కమండలంలో ఉన్నట్టు నీరు ప్రవహించిపోతుంది. బ్రహ్మగిరి కొండలు, అక్కడి నుంచి కావేరి నది పుట్టింది. అందుకనే ఈ యొక్క కొడవ జాతికి సంబంధించినటువంటి మందన్న వాళ్ళ ఫ్యామిలీలలో ఈ యొక్క కావేరి నదిని ఆ నది దేవతను పూజిస్తారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో కావేరి మా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి కావేరిని పెట్టుకుంటారు. ఇంత సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఇంత విధానంగా వాళ్ళు పాటిస్తున్నారు తప్ప అందులో ఏమీ లేదమ్మా. సెల్ ఫోన్లు తీసుకురాలేంత మాత్రాన మనం ఏం కాదు. అది కూడా హర్షించదగినటువంటిదే. ఒక ఏ డిస్టర్బెన్స్ ఎటువంటి ఆలోచన లేకుండా మనము ఒక సినిమా చూసామంటే ఆ సినిమా మనకు 2-3 నెలల వరకు మన మైండ్ లో ఉంటుందా లేదా? అట్లాగే వాళ్ళ పర్సనల్ నిర్ణయం కూడా కదా గురువు గారు. మనం కూడా కొంచెం స్పేస్ ఇవ్వాలి. అండ్ ఎస్ అఫ్ కోర్స్ వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మీరు అన్నట్టు ఇవ్వాలి. కాకపోతే 2 రోజులకైనా తప్పకుండా వాళ్ళ ఫ్యాన్స్ కోసమో ప్రేక్షకుల కోసమో వాళ్ళు వీడియోస్ ఫోటోస్ పెడతారు మీడియాలో. ఎలా 4వ తారీఖు రిసెప్షన్ గ్రాండ్ గా చేసుకున్నారు. అన్నిటికంటే మించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అంటే వాళ్ళు